ఎన్ని రన్స్ బోర్డు మీద పెట్టినా మనం టెస్ట్ మ్యాచ్ అయితే విన్ అవ్వలేం. 10 వికెట్స్ తీసినప్పుడు మాత్రమే విన్ అవుతాం. వాట్ హ్యాపెన్ టు ఇండియన్ టెస్ట్ క్రికెట్? లాస్ట్ 12 years లో ఒక్క సిరీస్ కూడా మనం హోమ్ లో ఓడిపోయింది లేదు. కానీ లాస్ట్ 12 months లోనే 2 సిరీస్లు అయితే హోమ్ లో ఓడిపోయాం. న్యూజిలాండ్ తో లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఓడిపోతే ఈ ఇయర్ నవంబర్ లో సౌత్ ఆఫ్రికాతో లాస్ అయ్యాం మనం. అండ్ లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ సిరీస్ మనం హోమ్ లో లాస్ అయిన తర్వాత సో నెక్స్ట్ బీజీటీ సిరీస్ అయితే ఉండే. సో అప్పుడే చెప్పిన బీజీటీ సిరీస్ తర్వాత చాలా మంది సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అవ్వచ్చని. సో మాక్సిమం బీజీటీ తర్వాత అయితే చాలా రిటైర్మెంట్స్ ఉండొచ్చు సీనియర్స్. సో బీజీటీ సిరీస్ అవ్వగానే రవిచంద్రన్ అశ్విన్ గానీ, విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ ముగ్గురు కూడా రిటైర్ అయిపోయారు. సో ఈ సిరీస్ తర్వాత కూడా చాలా చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంది మన ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీమ్ లో. సో దీనికి రీజన్స్ ఏందో చూసుకుందాం. ముందుగా చూసుకుంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పుకోవచ్చు. టూ మెనీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ టూ మెనీ చేంజెస్ టెస్ట్ క్రికెట్ లో అంత వర్క్ అవ్వవు. T20లో ఓపెనర్స్ మాత్రమే ఫిక్స్ ఉండి మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. కానీ అలా టెస్ట్ లో చేయడం అనేది కుదరదు. ఎందుకంటే వాళ్ళ మజిల్ పవర్ గానీ, మైండ్ గానీ ఒక పొజిషన్ కి ఆడడానికి ఉంటది. ఇప్పుడు నెంబర్ 3 లో వచ్చే బ్యాట్స్మెన్ చూసుకుంటే త్వరగా వికెట్ పడిపోతే ఎక్కువ డిఫెన్స్ గా ఆడతాడు. అలాగే నెంబర్ 7 లో వచ్చే బ్యాటర్ చూసుకుంటే మంచి స్కోర్ ఉంటే సెషన్ ఎండ్ అయ్యే లోపల అటాకింగ్ ఆడి మంచి స్కోర్ బోర్డు మీద పెట్టాలని చూసుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ అయితే మనం చేంజ్ చేయలేం. అలాగే ప్లేయర్స్ అయితే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేస్ మీద సెలెక్ట్ చేయడం అనేది కూడా రాంగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ లో మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే 100 కాల్ అవుట్ అయిపోతే ఐపీఎల్ మ్యాచెస్ ఎవరు కూడా చూడరు. 250 స్కోర్ బోర్డు మీద పెట్టి ఆ చేజింగ్ చేస్తేనే ఐపీఎల్ మ్యాచ్ అనేది మజా వస్తుంది. కాబట్టి బౌలర్ ఫ్రెండ్లీ వికెట్స్ కన్నా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ ఎక్కువ ఉంటాయి ఐపీఎల్ లో. సో దానికన్నా డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేస్తే ఇండియన్ టెస్ట్ క్రికెట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటా. స్క్రీన్ మీద చూసుకోవచ్చు డొమెస్టిక్ క్రికెట్ లో, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎంత మంచి ప్లేయర్స్, ఎంత మంచి యావరేజ్ తో ఉన్నారో. వీళ్ళు ఒక్కరికి కూడా టెస్ట్ లో అసలు అవకాశం రావడమే లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ప్లేయర్ బాగా పర్ఫార్మ్ చేస్తే జస్ట్ సెలెక్ట్ చేసి బెంచ్ కే పరిమితం చేస్తున్నారు. అభిమన్యు ఈశ్వరాన్ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. చాలా సార్లు అతన్ని సెలెక్ట్ చేసినా అతన్ని ప్లేయింగ్ లెవెన్ లో ఆడిపియలేరు. అలాగే మన ఇండియన్ బ్యాటర్స్ స్పిన్ ఆడలేకపోవడం కూడా దీనికి ఒక రీజన్ చెప్పుకోవచ్చు. సో డొమెస్టిక్ క్రికెట్ లో పర్ఫార్మెన్స్ ప్లేయర్స్ ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ ఇండియన్ స్పిన్నర్స్ ని ఆడి ఉంటారు కాబట్టి స్పిన్ బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళనైతే సెలెక్ట్ చేయాలి. అలాగే టెస్ట్ ప్లేయింగ్ లెవెన్ లో బౌలర్స్ కన్నా ఇంపార్టెన్స్ ఆల్రౌండర్స్ కి ఇవ్వడం అనేది రాంగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రన్స్ బోర్డు మీద పెట్టినా మనం టెస్ట్ మ్యాచ్ అయితే విన్ అవ్వలేం. 10 వికెట్స్ తీసినప్పుడు మాత్రమే విన్ అవుతాం. సో రీసెంట్ గా ఇంగ్లాండ్ సిరీస్ లో చూసుకుంటే 5 మ్యాచ్ ఆడితే కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్ లో కూడా మనం ఛాన్స్ ఇవ్వలేము. సో ప్రజెంట్ అతను వన్లోనే టాప్ స్పిన్నర్ చెప్పుకోవచ్చు. అలాంటి టాప్ స్పిన్నర్ ని మనం బెంచ్ కి పరిమితం చేయడం జరిగింది. అండ్ టెస్ట్ లో బాగా ఆడి ప్రూవ్ చేసుకున్న హనుమ విహారీ లాంటి ప్లేయర్స్ ని పక్కన పెట్టేసి ఐపీఎల్ లో బాగా పర్ఫార్మ్ చేసిన ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వడం కూడా ఒక రీజన్ చెప్పుకోవచ్చు. హనుమ విహారీ చూసుకుంటే విరాట్ కోహ్లీ క్యాప్టెన్ ఉన్నప్పుడు మెయిన్ మెంబర్ గా అయితే ఉన్నాడు టీమ్ లో. అతనికి జస్ట్ 32 years ఏజ్ ఉంది. సో అలాంటి ప్లేయర్ ని అయితే పక్కన పెట్టేసి మీరు పుజారా రహానే ఏజ్ ఎక్కువ అనుకోవచ్చు. కానీ హనుమ విహారీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. చాలా మ్యాచెస్ సేవ్ కూడా చేసిండు. సో అలాంటి ప్యూర్ టెస్ట్ బ్యాటర్ అయితే స్క్వాడ్ లోకి తీసుకోవాలి మళ్ళీ. సో మన ఇండియన్ టెస్ట్ క్రికెట్ ఇంప్రూవ్ కావాలంటే మీరేం చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ ఐపీఎల్ వీడియోస్ కోసం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.